సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలపై నమోదైన కేసులో కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్నారు. కేఎస్ఆర్ లైవ్ షోలో రాజధాని ప్రాంత మహిళలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలపై అన్ని జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. భేషరతుగా క్షమాపణలు చెప్పాలని మహిళా లోకం డిమాండ్ చేస్తోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం క్షమాపణలు చెప్పడం కాదు కదా, కొమ్మినేని అరెస్టును తప్పుబడుతూ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతుండటం తీవ్ర విమర్శల పాలవుతోంది. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి తీసుకొచ్చి మంగళగిరి కోర్టులో హాజరుపరచడంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేఎస్ఆర్ పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ లో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కొమ్మినేనితో పాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యం పైన కేసు నమోదు చేశారు. కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ కేఎస్ఆర్ లైవ్ షోలో పాల్గొని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదని, వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. ఆ అసభ్య వ్యాఖ్యలను నిలువరించకుండా కొమ్మినేని శ్రీనివాసరావు చర్చ కొనసాగించడం వివాదాస్పదమైంది. భారతదేశంలో అత్యధికంగా ఈ సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాదాపు 1,33,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టుగా దీంట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. విజయవాడ అయోధ్యనగర్ కాలనీలోని ఇంటికి తాళం వేసి కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లో అమరావతి మహిళలపై కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో రాజకీయం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా మాటల యుద్ధానికి దిగారు. మరోవైపు దీనిపై అమరావతి మహిళలు ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. వైసీపీ నేతల తీరుపై భగ్గుమంటున్నారు. వైసీపీ నేతలు రాజధాని అమరావతిపై కక్ష కట్టి ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను అవమానించేలా మాట్లాడిన వారిపై తగు చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అరెస్టు తరువాత కొమ్మినేనిని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలిస్తే అక్కడి ప్రజల ఆగ్రహావేశాలతో సమస్యలు తలెత్తుతాయని పోలీసులు ఆయనకు వైద్య పరీక్షల అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, వైసీపీ మీడియాలు కొమ్మినేని, కృష్ణంరాజుల చర్చపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్, వైఎస్ భారతిరెడ్డిలు అమరావతి ప్రాంత మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మీ సాక్షి పత్రిక ఏదైతే తప్పుడు రాతలు రాస్తా ఉందో, సాక్షి ఛానల్లో మీరు ఎలాంటి కోతలకి, తప్పుడు కోతలకి మహిళలపై మాట్లాడేదానికి మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు. మీ సాక్షి ఛానల్ కూడా మీరు బ్యాన్ చేయాలని మేము మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. అయితే క్షమాపణలు చెప్పటం కాదు కదా, కొమ్మినేని అరెస్టును జగన్ తప్పుపడుతున్నారు. కొమ్మినేని అరెస్టు కక్ష సాధింపేనని, డిబేట్ లో వ్యక్తులు మాట్లాడే మాటలకు యాంకర్ కు ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. మీడియాపై కావాలనే దాడులు చేస్తున్నారన్నారు. కొమ్మినేనిని చంద్రబాబు గతంలోనూ టార్గెట్ చేశారని ఎక్స్ వేదికగా విమర్శించారు. 4 ఏళ్ల తర్వాత అన్నింటికీ సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని, చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది చేస్తారో రేపు అదే రెండింతలవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులున్నాయి. ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమేనాది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోపణ చేస్తారు, అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టుల్లో ఆర్గ్యూ చేస్తారు. జడ్జి కేసు వింటాడు, జడ్జి తీర్పునిస్తాడు. అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళను షేమింగ్ చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు.
కొమ్మినేని అరెస్టును తప్పుబట్టిన జగన్ ఆ చర్చలో కృష్ణంరాజు మాట్లాడింది తప్పేనని పరోక్షంగా అంగీకరించినట్లయింది. ముందు నుంచి అమరావతి రాజధానిపై వ్యతిరేకతతో ఉన్న జగన్ ఇంత జరుగుతున్నా ఇంకా అదే తరహాలో మాట్లాడుతుండటం విమర్శల పాలవుతోంది. జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పుడు అమరావతికి భూములిచ్చిన రైతులు ఏళ్ల తరబడి ఆందోళనలు నిర్వహించారు. అప్పట్లో వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తాజా వివాదంపై రాజధాని ప్రాంత రైతులు, స్థానిక మహిళలు భగ్గుమన్నారు. కొమ్మినేని కృష్ణంరాజుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. వాళ్ళిద్దరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి వైసీపీ నేతలు అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. నిరసన తెలుపుతోన్న అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ మహిళల్ని పిశాచాలుగా అభివర్ణించారు. రాక్షసులు కూడా అలా చెయ్యరని, అదో ఆర్గనైజ్డ్ తెగ అని సజ్జల వ్యాఖ్యానించడంపై మహిళలు మరింత రగిలిపోతున్నారు. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము, బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. మరోవైపు సాటి మహిళపై చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సిన మాజీ మంత్రి రోజా కూడా కొమ్మినేనికి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు. కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను కొమ్మినేని ఖండించారట. ఎవరో చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేనిని అరెస్టు చేశారట. మరి ఖండిస్తే ఆ డిబేట్ ఎంతసేపు కొనసాగిందో మాజీ మంత్రికి తెలియదా అన్న విమర్శలొస్తున్నాయి. ఒక జర్నలిస్ట్ డిస్కషన్కు వచ్చిన ఒక జర్నలిస్టు ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేని గారు ఖండించారు. నాకు తెలిసి ఆయన డిస్కషన్స్లో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు, వెంటనే ఖండిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు జగన్ గారు, భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు, లోకేష్, హోంమంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. కేఎస్ఆర్ లైవ్ షోలో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తప్పి అని అంగీకరిస్తున్న వైసీపీ ఆ డిబేట్ కొనసాగించిన కొమ్మినేనిని మాత్రం సమర్థిస్తుండటం లాజిక్ లేకుండా తయారైందంటున్నారు. మీడియా వ్యక్తి అయినప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి తిరిగి అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం చూస్తుంటే అమరావతిపై ఆ పార్టీ స్టాండ్ ఏంటో, రాజధానిపై వైసీపీ నేతలకు ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.